ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, రేపటి రోజులన్నీ నీవే తల్లి. ఒక్కసారి నీ బాబా చెప్పేది విను, ఆనందంతో పొంగిపోతావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు మనకు చెప్పేటువంటి అంత శుభవార్త ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇది నీకైన రోజు తల్లి. ఒక్కసారి ఈ సందేశం విను. నువ్వు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపావు కదా. ఎన్నో రాత్రులు నీ కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు. ఒక్కొక్క రాత్రి అయితే కన్నీటితోనే గడుపుతూ ఉన్నావు. అవునా తల్లి? కానీ ఈరోజు నీకైనది బిడ్డ. నీకోసమే ఈ రోజును తీసుకొచ్చాను. నీ సాయి మాటలు విను. ప్రశాంతతతో పాటు ఆనందం కూడా వస్తుంది. బిడ్డ, నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను చెబుతా విను తల్లి. నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువ బాధపడిపోతూ ఉన్నావమ్మా. ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నేను చెప్పింది తప్పా తల్లి? నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరికైనా ద్రోహం చేశానా? అందుకే నేను ఇలా శిక్షించబడుతున్నానా? ఏమో నాకు సందేహంగా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. కానీ నువ్వు ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి, బాబా, నేను తెలుసో తెలియకో చేసిన తప్పులకు నన్ను మన్నించు, బాబా నన్ను రక్షించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు. నేను నిన్ను క్షమిస్తానమ్మా. నేను తప్పక నిన్ను మన్నిస్తాను. బిడ్డ, నువ్వు నా కన్ను లాంటి దానివి తల్లి. నేను ఎప్పుడూ కూడా నిన్ను శిక్షించను. మనశ్శాంతితో పోరాడే నీ మనసు నా గుడిలాగా చూసుకుంటూ ఉన్నానమ్మా. నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదు. నువ్వు కావాలని తెలిసి ఏ తప్పు చేయలేదు తల్లి. అదంతా నీకు తెలియకుండానే జరిగింది. కాబట్టి నేను నీకు ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? నువ్వు చేసింది తప్పు కాదమ్మా. నువ్వు తప్పు చేశావని బాధపడకు. జరిగింది అంతా కూడా నీ సాయికి తెలుసని నమ్ము బిడ్డ. ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంలోనే ఉండకు. ఒక్కసారి పశ్చాత్తాపపడితే చాలు. ఎందుకంటే తెలుసో తెలియకో తప్పు జరిగింది. అది మన వల్ల జరిగింది కాబట్టి పశ్చాత్తాపపడాలి. కానీ నువ్వు దాని గురించే ఆలోచిస్తూ నీ జీవితం నాశనం చేసుకుంటూ ఉన్నావు. ఇక జీవితం అంతా అలానే ఉండనవసరం లేదు తల్లి. సంతోషంగా ఉండు. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే ఆ తప్పులన్నీ నేను మన్నించేశాను. ఎందుకంటే అవి నువ్వు తెలియక చేసిన తప్పులు. తెలిసి తెలియక చేసిన తప్పులకి తల్లిదండ్రులు పిల్లలని దండిస్తారా చెప్పు? మంచి చెడ్డలు చెప్పి పంపిస్తారు. కానీ నేను కూడా అంతే. ఒకసారి తప్పు జరిగింది కదా, అలాంటి తప్పు మళ్ళీ చేయకు. ఇక దాని గురించే ఆలోచిస్తూ మనసు కష్టపెట్టుకోకమ్మా. ఈ తండ్రి ఇంతగా చెబుతున్నాడుగా, ధైర్యంగా ఉండు. అన్నీ వదిలేసి ఏమీ ఆలోచించకుండా మనశ్శాంతిగా ఉండు. నువ్వు నా బిడ్డవి తల్లి. అలాంటి నిన్ను ఎప్పుడూ కూడా నిన్ను తప్పుదారిలో నడవనివ్వను. నేను ఎప్పుడూ నీ చెయ్యి పట్టుకొని
నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. అది నా బాధ్యత కూడా బిడ్డ. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా నిద్రించు. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరైనా సరే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు బిడ్డ. నీ మనసు నెమ్మదిగా లేనందువలన, నీకు నిద్ర లేకపోవడం వల్ల నిన్ను నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటూ ఉన్నావు. ఇక అవన్నీ మర్చిపో బిడ్డ. ఇంకా నీ మనసులో దిగులు ఉంది కదా, నీ కోరిక తీరుస్తానా లేదా అని. ఎప్పుడు దిగులుతో ఉంటూ అదే ఆలోచనలతో ఉంటున్నావు కదా తల్లి. ఆ దిగులు వలన నీ కంటికి ప్రశాంతమైన నిద్ర లేదు. దానికి కూడా నేను ఒక మంచి దారి చూపిస్తాను. ఈ రాత్రి కొన్ని మార్పులు జరుగుతాయి తల్లి. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి. నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా, ఏదైనా జరగడానికి ఒక సమయం రావాలి అని. ఆ సమయం ఇప్పుడు వచ్చిందమ్మా. ఈరోజు నీ కష్టాన్ని తీర్చి, నీ మనసులో ఉన్న భారానికి, దిగులుకి ఈరోజే ఆఖరి రోజు చేస్తాను. రేపు ఉదయం నీ జీవితంలో కూడా ఒక మంచి వెలుగు వస్తుంది. బిడ్డ, నువ్వు ఒక్కొక్కసారి నీ ఆలోచనలతోనే నిద్రిస్తూ ఉన్నావు. ఆ ఆలోచనలతోనే రేపటి రోజు ప్రారంభిస్తూ ఉన్నావమ్మా. అప్పుడు నీకే అర్థమవుతుంది నీ కోరికలన్నీ నెరవేరాయని. ఎందుకంటే ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ ఆలోచన లేకుండా నువ్వు నిద్రిస్తావు. రేపు ఉదయం లేచేసరికి నీకు తెలియని ప్రశాంతత నీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నా బిడ్డకు అర్థమవుతుంది నాకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని. నీ తండ్రి మాటలు నమ్ము. నీ కష్టాలన్నింటికీ ఈరోజే ఆఖరి రోజు చేస్తాను. అవును బిడ్డ, నువ్వు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా, ఆ రోజు ఇదే అని చెప్పడానికి నీ ముందుకొచ్చాను. ఆ సమయం ఎప్పుడో ఆరంభమైపోయింది తల్లి. దాని ఫలితం చూడటానికి ఇన్ని రోజుల సమయం పట్టింది. నీ మంచి రోజులు నేను ఎప్పుడో నీ జీవితంలో రాసేశాను. అందుకే నిన్ను శ్రద్ధాసబూరితో ఉండమంటూ చెబుతూ వచ్చాను. నీ సహనానికి, ఓర్పుకి కావలసిన ఫలితం రేపు తప్పక నువ్వు చూస్తావమ్మా. ఇక నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి. అందమైన జీవితం నీ సొంతమవుతుంది తల్లి. ఇక ఏ ఆలోచనలు లేకుండా, దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండు. ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటూ నా పూర్తి ఆశీస్సులు నీకు అందిస్తూ ఉంటాడు. ఎల్లవేళలా నా బిడ్డను కాపాడుకుంటూ ఉంటాను. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.